అడిక్షన్ అంటే ఏంటి? ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ బానిసలుగా మారిపోతున్నారు, వ్యసనాలుగా వస్తున్నాయి అని చెప్పేసి మనకు తెలిసిన జనరలైజ్డ్ ఇది అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్షన్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి అనేది నేను మీకు వివరంగా చెప్తాను. అడిక్షన్ అంటే ఒక టిపికల్ బిహేవియర్ దేని మీదన్నా మనం ఓవర్ డిపెండెన్స్ క్రియేట్ అవుతే మనం దాన్ని అడిక్షన్ అని అంటాము. సో అంటే దాంట్లో మనం చూసుకుంటే పర్సనల్ రిలేషన్షిప్స్ని కాంప్రమైజ్ అవ్వడం, మన వర్క్ మనం చేసుకోలేకపోవడము, మన బాధ్యతలు మనం నిర్వర్తించకపోవడం, దాని మీద బానిసగా మారిపోవడం అని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. సో అడిక్షన్ అనేది ఎందుకు అవుతుంది, ఏ కారణాల వల్ల అవుతుందంటే మన బ్రెయిన్లో మనకి డోపమైన్ అనే ఒక హార్మోన్ కెమికల్ అనేది ఉంటుందమ్మా. అది మీకైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో అది మన బ్రెయిన్ని సంతోషపరిచే, సంతృప్తిపరిచే ఒక హార్మోన్, ఒక హ్యాపీనెస్ హార్మోన్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరం, నేను, మీరు అందరం కూడా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. ఎవరం కూడా బాధలు, దుఃఖాలతో బతకాలని ఎవరం కోరుకోము. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కెమికల్ అనేది బ్రెయిన్కి చాలా అవసరం. అయితే ఈ కెమికల్ ఏ రూపంలో మన బ్రెయిన్కి చేరుకుంటుంది, ఎట్లా మన బాడీలో స్టిమ్యులేట్ అయ్యి రిలీజ్ అవుతుంది అంటే అది పాజిటివ్ సోర్సెస్ నుంచి అవుతుందా, నెగిటివ్ దారుల నుంచి అవుతుందా?